నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ తెలంగాణ రాష్ట్రంలోని ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ యువతకైతే ఆర్థిక సాయం అందించి సొంత వ్యాపారం చేసుకునేలాగా మాత్రం రాజీవ్ యువ వికాస పథకాన్ని అయితే ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక ఏప్రిల్ 5వ వరకు మాత్రం ఇదొక లాస్ట్ డేట్ ఉంది. ప్రధానంగా ఇక వెబ్సైట్లో మాత్రం ఆయా సామాజిక వర్గాల వారీగా ఎవరైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వ్యాపారం ఉంటుందో ఆ యూనిట్ల వారీగా అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పిస్తుంది. ప్రధానంగా ఇక వెబ్సైట్ ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టు tgobmms.nic.gov.in అనే వెబ్సైట్లో మాత్రం ఇక అప్లికేషన్లు అయితే ప్రారంభమయ్యి అక్కడ వివిధ వివరాలు అక్కడ అప్లై చేసుకొని కూడా అక్నాలజ్మెంట్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక మహిళలకు ప్రధానంగా ఈ యొక్క యువ వికాసంకు మాత్రం ప్రత్యేకమైన ప్రాధాన్యత రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మీరు కొంతకాలంగా చూస్తే మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మహిళా సాధికారతే లక్ష్యంగా వివిధ సంక్షేమ పథకాల్లో భాగం చేస్తుంది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కువ సంక్షేమ పథకాల్లో మహిళలనే భాగస్వామ్యం చేస్తుంది. ఎగ్జాంపుల్ కనుక చూస్తే ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా మహిళల ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే ఇదొక సిలిండర్ గ్యాస్ సబ్సిడీ విషయంలో కూడా ప్రాధాన్యత ఇస్తుంది. ఇలా మహిళలకు కేంద్రంగా కూడా చాలా సంక్షేమ పథకాలు నడుస్తున్నాయి. అందులో భాగంగా యువ వికాసంలో కూడా మహిళలకు పెద్దపీట వేసేలాగా ఎక్కువ వ్యాపార అవకాశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. అయితే చాలామంది మహిళలు అలాగే యువతులు కూడా ఎవరికి ఎలా అప్లై చేసుకోవాలి, మాకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయనే దానిపైన సందేహాలు వస్తున్న నేపథ్యంలో మేము కొన్ని విషయాలు కూడా తెలియడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాం. ప్రధానంగా కొన్ని అంశాల వారీగా మాత్రం చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం. ఇక 3-4 రకాలుగా మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం కేటగిరీలాగా విభజించి అందులో ప్రధానంగా సింహభాగం కూడా మాత్రం సొంత వ్యాపారం చేసుకోవడానికి వివిధ రకాల ఆప్షన్లు ఇచ్చింది. అలాగే పశుపోషణ కూడా సెకండ్ ఆప్షన్ ఇచ్చింది. ఇలా పశుపోషణ అలాగే వ్యవసాయము సొంత వ్యాపారానికి అవకాశం ఇచ్చింది. సొంత వ్యాపారంలో ఎక్కువగా మహిళలకే ప్రాధాన్యత ఇచ్చింది. ఇక ఏ అంశాలు ప్రాధాన్యత ఇచ్చింది, దేనికి అప్లై చేసుకునే అవకాశాలు కనుక చూస్తే మాత్రం కొన్ని చెప్పే ప్రయత్నం అయితే దిశా టీవీ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తాం. ముందుగా బేకరీ షాపు, అలాగే గాజుల దుకాణం, బుట్టల తయారీ షాపు, బట్టల దుకాణం, బ్యూటీ పార్లర్ షాపు, జనరల్ స్టోరు, మగ్గం టైలరింగ్, చెప్పులు అమ్మే దుకాణం, పండ్ల వ్యాపార కేంద్రం, పండ్ల రసాల దుకాణం, కిరాణం జనరల్ స్టోర్, గిఫ్ట్ ఆర్టికల్ షాపు, బంగారు నగల దుకాణం, పిండి గిన్నె కేంద్రం, హోటల్ ఏర్పాటు, ఐస్ క్రీమ్ పార్లర్ ఏర్పాటు, లేడీస్ కార్నర్, లాండ్రీ, అలాగే డ్రై క్లీనింగ్ షాపు, పేపర్ ప్లేట్ల తయారీ, అగరవత్తుల తయారీ, మినీ సూపర్ బజార్, మెడికల్ అండ్ జనరల్ స్టోర్, పేపర్ బ్యాగ్ల తయారీ, ఇటుకల తయారీ వ్యాపారం, చెప్పుల తయారీ షాపు, కాఫీ హోటల్, కర్రీ పాయింట్, కూల్ డ్రింక్ షాపు, కూరగాయల దుకాణం, పిండి గిన్నె, ఫిల్టర్ వాటర్ కేంద్రం, రెడీమేడ్ బట్టల దుకాణం, స్టిచ్చింగ్ మిషన్, టైలరింగ్, టిఫిన్ అండ్ టీ షాప్, మిఠాయిల షాపు, వ్యాధి నిర్ధారణ కేంద్రాల ఏర్పాటు కూడా ప్రధానంగా చేసింది. అంటే ఇన్ని అవకాశాల్లో ప్రధానంగా ఎక్కువగా మహిళా పాత్ర కూడా ఎక్కువ ఉంటుంది. మిగతా అంశాల్లో కూడా అప్లై చేసుకునే అవకాశం ఉన్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో మహిళలు పూర్తి స్థాయిలో వాళ్ళ ప్రాధాన్యతను డైరెక్ట్గా కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. మరి ఎవరినైనా ఒకవేళ వేరే వాటికి అప్లై చేసినప్పుడు కూడా అక్కడ సంబంధిత ఒక వ్యక్తిని పెట్టి కూడా వ్యాపారాన్ని అయితే నిర్వహించుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రధానంగా పైన ఇచ్చిన అంశాలకు ఎక్కువగా మహిళలు అప్లై చేసుకుని చాలామంది దానిపైన కూడా ఎక్కువ వృత్తులు ఉంటాయి. కాబట్టి వారు ఇలా ఆప్షన్లు కూడా పెట్టుకొని కూడా ఈ యొక్క పథకాన్ని కూడా అప్లై చేస్తారు. ఇక పశు పోషణ విషయంలో కూడా కొంత రిలేటెడ్గా కొన్ని ప్రాధాన్యత ఉపయోగకరమైన కూడా వ్యాపార అవకాశాలు కూడా ఉన్నాయి. అందులో గేదెల పెంపకం, ఆవుల పెంపకం, డైరీ ఫామ్, కోడిగుడ్ల వ్యాపారం, చేపల వ్యాపారం, మేకల పెంపకం, పాల వ్యాపారం, పౌల్ట్రీ రంగం, గొర్రెల పెంపకం, ఇలా వీటికి కూడా అవకాశం కూడా ఇచ్చారు. మొత్తంగా మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా అంశాల్లో కూడా ప్రాధాన్యత ఇస్తుంది. మహిళలను కూడా ఇన్వాల్వ్ చేసి చాలా పథకాలు కూడా రూపొందించిన క్రమం కనిపిస్తూ ఉంది. అందులో భాగంగా ఇప్పటికే మంత్రి సీతక్క గారు కూడా చెప్పినట్టు కూడా మహిళల కేంద్రంగా చాలా అంశాలు వస్తున్నాయి. ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అంగన్వాడీకి సంబంధించిన ఉద్యోగాలు కూడా త్వరలో రాబోతున్నాయి. ఇలా ఏదైనప్పటికీ ప్రతి పథకంలో కూడా సింహభాగం మహిళలకే ప్రాధాన్యత ఇచ్చేలాగా కూడా సర్కార్ అయితే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా రాజీవ్ యువ వికాస పథకంలో కూడా ఎక్కువ వ్యాపార అవకాశాలు కూడా వృత్తిపరంగా సొంత వ్యాపారంగా నిలదొక్కుకోవడానికి మాత్రం మహిళా కేంద్రంగా చాలా ఆప్షన్లు ఉన్నాయి. పైన చెప్పిన దాని విధంగా మాత్రం మీరు ఆ వెబ్సైట్లో కూడా ఆప్షన్ల వారీగా అప్లై చేసుకొని కూడా అక్కడ ప్రాధాన్యత క్రమంలో కూడా లోన్లు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ యొక్క దరఖాస్తుల ఎంపిక ప్రక్రియ మాత్రం మొత్తం అధికారుల చేతిలో ఉంటుంది. అంటే ఏప్రిల్ 5 వరకు చివరి తేదీ ఉండగా ఏప్రిల్ 6 నుండి ఇక ఏప్రిల్ చివరి మంత్ వరకు మాత్రం మొత్తం కూడా ఏకంగా ఇదంతా దరఖాస్తుల పరిశీలన కూడా ఉంటుంది. ఆ తర్వాత జూన్ 2న
ఎవరైతే ఎంపిక అవుతారో వాళ్ళకి మాత్రం పత్రాల అందజేత ఉంటుంది. ఇక బ్యాంకు లింక్ ద్వారానో లేకపోతే బ్యాంకు నేరుగా కూడా డబ్బులు అందించే అవకాశం అయితే అవుతుంది. ఈ పెట్టుబడి సాయం కూడా దీంట్లో కూడా ప్రధానంగా 4 లక్షల వరకు అయితే వ్యాపార సామర్థ్యాన్ని బట్టి ప్రభుత్వం అయితే ఆర్థిక సాయం అందజేయబోతుంది. ఇక ప్రభుత్వం కూడా సబ్సిడీ విషయంలో మాత్రం 60 నుండి 80% వరకు సబ్సిడీ ఇవ్వబోతున్నట్టు కూడా ప్రభుత్వం అయితే ఇప్పటికే ప్రకటించింది. మరి చూడాలి మరి రాజీవ్ వికాస్ యువ వికాసానికి ఎన్ని అప్లికేషన్లు వస్తాయి, అందులో ఎంతమంది సెలెక్ట్ అవుతారో చూడాలి. ఏదేమైనప్పటికీ కూడా ఎక్కువగా ఈ యువ వికాస పథకంలో మాత్రం మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు. మహిళలు వ్యాపారం చేసుకోవడానికి అత్యధికమైన అంశాలు కూడా ఆ వెబ్సైట్లో ఇచ్చారు. ఆ వెబ్సైట్లో మీరు కూడా సందర్శిస్తే పూర్తి వివరాలు కూడా తెలిసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది.